హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాము. బిఫోర్ అయితే రూమ్ షిఫ్టింగ్ అప్పుడు అయితే ఒక షార్ట్ వీడియో పెట్టాము. అప్పుడు సగం సగం చూసినారు, అందుకనే కంప్లీట్ గా ఈరోజు హోమ్ టూర్ అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాము. మాదైతే ఇది ఓన్ హౌస్ కాదు, మా ఓన్ హౌస్ అయితే మెదక్ డిస్టిక్ లో. ఇదైతే రెంటెడ్. మేము ఇక్కడ ఇంకా డ్యూటీస్ వల్ల ఇక్కడ రెంట్ కి తీసుకోవాల్సి వచ్చింది. రూమ్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి హాల్ అయితే మాకు కొంచెం పెద్దగా వచ్చింది. మేము అంతా వీడియోస్ అయితే ఇక్కడే షూట్ చేస్తాము హాల్లోనే. అండ్ ఒకటి చూపిస్తాను. ఇదైతే నాకు కొంచెం ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో నేను మా ఆయన ఇక్కడే మంచిగా చైర్స్ పెట్టుకుని అయితే చాయ్ తాగుతూ అట్లా కొంచెం టైం పాస్ చేస్తాము. అందుకని నాకు అది ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. అలాగే మాకు పూజ రూమ్ కూడా హాల్లోనే వచ్చింది. చూద్దాం. ఇదే కిచెన్ చూపిస్తాను రండి. ఇదే నా వర్క్ ప్లేస్. నేను ఎక్కువ ఇక్కడే ఉంటాను. ఇక్కడైతే ఒక విండో వచ్చేసింది. ఇది కొంచెం ఏమంటారు, వంట చేయడానికి అయితే ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే గాలి వస్తుంటది కాబట్టి ఆ వేడికి. ఓకే. అండ్ ఇక్కడైతే సెల్ఫ్స్ వచ్చేసినాయి. సెల్ఫ్స్ ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ ఈ 2-3 సెల్ఫ్స్ లో అయితే ఎక్కువ ఏం పెట్టాను, ఎందుకంటే సానిధ్యానికి చెయ్యి అందుతుంది కాబట్టి వాడు అన్ని పీకేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ గ్లాసెస్ అలాంటివి అయితే ఏం పెట్టాను. కింద అన్ని కిరాణా స్టోర్స్ అవి ఇవి స్టోర్ చేసుకుంటాను. ఇదే ఇది అయితే మా ఫ్రిడ్జ్. కిచెన్ లో కొంచెం ప్లేస్ తక్కువ ఉంది అనేసి మేము ఫ్రిడ్జ్ అయితే హాల్లో పెట్టుకున్నాం. ఇంకా ఏంటంటే హాల్లోనే ఫ్రిడ్జ్ బెటర్ అన్నమాట. ఇదే బెస్ట్ ప్లేస్. అండ్ నాకు బిఫోర్ మ్యారేజ్ మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయితే మేము ఫ్రిడ్జ్ తీసుకున్నామని చాలా సార్లు అనుకున్నాము. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకోలే. కాకపోతే నాకైతే ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టము. తర్వాత నాకు ఇష్టం అనేసి మా ఆయన అయితే ఎంత పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. ఐస్ క్రీమ్. ఫ్రిడ్జ్ అయితే అంత ఖాళీగా ఉంది, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ అవన్నీ అయితే కొంచెం ఖతం అయిపోయినాయి. ఇది శానిటరీ ఫ్రేమ్. వాడు చిన్నగా ఉన్నప్పుడు 9th month లో అలా ఇది ఫ్రేమ్ చేయించుకున్నాం, గుర్తుగా ఉంటది కదా అనేసి. అందుకని ఇది ఇక్కడ బయట హాల్లోనే పెట్టుకున్నాము. బెడ్రూమ్ లో కంటే హాల్లో బాగుంటది వీడి ఫ్రేమ్ అనేసి. ఇది ఇంకొక ఫ్రేమ్. ఇదైతే మా మ్యారేజ్ అప్పుడు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఫ్రేమ్ అయితే. ఇది బిఫోర్ మ్యారేజ్ ఫోటో. అండ్ చిన్న అద్దం. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. మా లోపల సానీర్ పడుకున్నాడు కాబట్టి మనం చిన్నగా మాట్లాడుకుందాం. నీకు అర్థమవుతుందా? ఇదే బెడ్రూమ్ అన్నమాట. సానీర్ పడుకున్నాడు, అందుకనే కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్. ఇది బెడ్రూమ్ లోనే వాష్రూమ్ వచ్చింది. హాల్లో కంటే బెడ్రూమ్ లోనే కొంచెం బెటర్ వాష్రూమ్. అన్నిటికీ కంఫర్ట్ ఉంటది. వాష్రూమ్ కొంచెం చిన్నగా ఉంటది, అందుకనే ఇంకా బకెట్లు ఇవి అయితే బయట పెట్టుకున్నాము. అండ్ ఇంత తెల్లగా ఎలా ఉన్నావు? రోజు బాస్మతి రైస్ తింటాను, అందుకే తెల్లగా ఉన్నాను. ఇదే అన్నమాట మా చిన్న ఇల్లు. బయట కూడా ఎలా ఉందో చూపిస్తాను. బయటకు వచ్చేసేయండి. ఇదైతే సైడ్ కి అంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట బయట. ఇంకా ఇక్కడ సైడ్ 2 రూమ్స్ ఉంటాయి. కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్, దాంట్లో ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు. కిందంతా బాల్కనీ ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి హస్బెండ్ సపోర్ట్ చేయాలి. ఇంట్లో ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళ ఇష్టాలను గౌరవిస్తే హ్యాపీగా సాగిపోతుంది లైఫ్ అయితే. వీడియో కంప్లీట్ అయ్యే లోపు అయితే సానిట్ అయితే లేసి ఏదో తినుకుంటూనే వస్తున్నాడు.